ఇలా చూడు, నువ్వు చెప్పింది నిజమని నేనెలా నమ్మాలి? లేదు సార్, నేను ముందే చెప్పాను కదా ఇవన్నీ నా ఒట్టి ఊహ మాత్రమేనని. ఇవన్నీ నాకు ఎలా తెలుసని అడిగితే అదే ఎలా తెలుసు? సార్, అది నేను ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా కోసం కొన్ని రెఫరెన్సెస్ తీసుకున్నాను. అప్పుడు దానికోసం నేను చేసిన కొన్ని కేస్ స్టడీకి ఈ మరణానికి ఏదో సిమిలారిటీ ఉన్నట్టు నాకు అనిపించింది. మిస్టర్ మనోజ్ కాట్రగడ్డ, సినిమా కాదు జీవితం. కానీ నువ్వు చెప్పిన దాంట్లో ఏదో కొంచెం లాజిక్ ఉంది. ఆ కేసు కూడా చెప్పు. ఏ కేసు? నిన్న అమ్మాయిని చంపాడు కదా. ఇన్స్పెక్టర్ సార్ వెళ్ళదు, ఒక్క నిమిషం ఆగండి. ఏంట్రా? ఇంకో టిగ్గర్ నోటీస్ ఉంది సార్. ఎక్కడ? మా ఫ్లాట్ ఫ్లాట్ లోనా? మా రూమ్ లో. రూమ్ లోనా? నా కక్కుస్ లో. ఇంకా ఎక్కువ మాట్లాడా ఉంటే చంపేస్తాను. వెళ్ళి ఇక్కడ నుంచి. మీరంతా నా కళ్ళ ముందే ఉండాలి, అర్థమైందా? నువ్వు చెప్పిందంతా నేను నమ్మాను అనుకోకు. రాస్కెల్స్, కక్కుస్లో ఉందా? అదనరా, తీసుకెళ్ళరా. ఈ ఛానల్ వాళ్ళని ప్రెస్ వాళ్ళని ఇమీడియట్ గా బయటకు పంపేయండి. అక్కడ తప్పవయ్యా. నేను అస్సలు చెప్పను. పోలీసుల నిర్లక్ష్యం అంట. కావాలంటే నా మీద కేసు పెట్టుకో, నేనే ఇన్వెస్టిగేషన్ చేసి పెడతాను. నువ్వు నన్ను పోలీసులకు పెట్టిద్దాం అనుకున్నావు కదరా? చెప్తావా? చెప్తాను. ఇలాంటి ఒక అమ్మాయిని తీసుకొస్తాను, నాకు ఒక మాట చెప్పదు. అది ఇంతలా ఒక అమ్మాయిని. ఓహో, నీ ప్రాబ్లం ఇదా? మరి కాదా ఏంటి? రే రోహిణి, నిన్ను నేను 1000 సార్లు పిలిచాను రా. కావాలంటే వీడిని అడుగు. నన్ను క్షమించరా బాబు. అరే, నువ్వు అక్కడ తాగి పడిపోయినప్పుడు ఆలోచించుండాల్సిందే. రే చూడు, నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఇక్కడ మాట్లాడుతూ ఉండడానికి అస్సలు టైం లేదు. దయచేసి ఫ్లాట్ బ్యాక్ సైడ్ కి బండిని తీసుకొని రారా. ఎందుకు? చెప్తాను, ఇప్పుడైతే వెళ్ళరా. వెళ్ళరా బాబు ప్లీజ్. ఈసారి క్షమిస్తాను, ఓకే? వీడొక మనిషేనా? రే మనస్, తర్వాత ప్లాన్ ఏంట్రా? నువ్వేం టెన్షన్ పడుకో, వాడు బండి తీసుకొని రాని. రా, మనకు కొంచెం పని ఉంది. ఇది ట్విస్ట్. వల్ల కావట్లేదే. రే ఇలా వచ్చి కొంచెం హెల్ప్ చేయరా. ఇదేంట్రా బాబు ఇంత బరువు? చాలా బరువుంది అనుకుంటా. శాంటా క్లాస్. బండి పోనీరా. ఏంట్రా ఇది? కరోల్కి వెళ్తున్నామా? నువ్వు కొంచెం మూసుకొని బండి పోనిస్తావా? అప్పుడు ఆ అమాయకురాలు మన ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటుందిగా. అరే, అది నీ మామ కూతురేం కాదు కదా. అరే మామ, దయచేసి బండి తీరా. ఏం చెప్పినా మీకు నచ్చదుగా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ అరే ముస్తఫా, సాంగ్ ఆపరా. కాలం నీ నేస్తం ముస్తఫా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, పోలీస్ పోలీస్. కాలం నీ నేస్తం ముస్తఫా. ఎలాగైనా డయానా మంచి యాక్టర్ రా. డే బై డే. ఆగండి ఆగండి ఆగండి. ఎటు వెళ్తున్నారాయా? 1 minute. మనం ఎటు వెళ్తున్నాం? అది సార్, మేము మ్యూజియం స్టేషన్ వరకు వెళ్తున్నాం. అది ఇప్పుడు కుదరదు, రేపు చూసుకోండి. లేదు సార్, విల్సన్ సార్ని చూడడానికే. కావాలంటే ఫోన్ చేసుకోండి. ఇదిగోండి ఫోన్. అక్కర్లేదు. ఓ సారీ, మీ దగ్గర కూడా ఫోన్ ఉంది కదా. ఒకసారి మాట్లాడి చూద్దాం. దేవుడా కాపాడయ్యా. కార్లో ఏముంది? క్రిస్మస్ శాంటా క్లాస్ సార్. అది లాస్ట్ క్రిస్మస్ కి కొన్నది. అది అందుకని ఈ క్రిస్మస్ కి వీడి చెల్లెలి కొడుక్కి ఆడుకోవడానికి ఇద్దామని తీసుకెళ్ళి. సర్లే సర్లే ఆపు. సారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మీరు ఇక్కడే ఉండండి. అయితే సార్, మేము ఫ్లాట్లోనే ఉంటాం. మీరు కాల్ చేశాక మమ్మల్ని పిలవండి. వెళ్ళేది స్టేషన్కే కదా సార్, వెళ్ళనిద్దాం. అయితే సార్కి తర్వాత ఇన్ఫార్మ్ చేద్దాం, మీరు వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. పోండి పోండి. మనం ఇప్పుడు ఎందుకు స్టేషన్కి వెళ్తాను? మూసుకొని పోనీరా.